ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధీ డైడర్స్. ఈరోజు మనం లూలు మాల్కి వెళ్తున్నాం. ఈరోజు ఈ వ్లాగ్లో మీకు లూలు మాల్ ఎలా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అనమాట. మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుధీ డైడర్స్. బాయ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మా హాస్టల్ నుంచి ఆ లూలు మాల్కి అయితే స్టార్ట్ అయ్యాను. మా హాస్టల్ నుంచి లూలు మాల్ నియర్ 1 కిలోమీటర్ అనమాట. అలాగే లూలు మాల్లో ఈరోజు క్రిస్మస్ సందర్భంగా శాంటా స్టాల్ అనేది ఏర్పాటు చేశారని తెలిసింది. మీకు ఏ విధంగా అయినా సరే ఆ శాంటా స్టాల్ చూపిద్దామని అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుధీ డైరీస్. కలర్ఫుల్ లైట్స్తో దగదగా మెరిసిపోతున్న మా లూలు మాల్ని అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా డెకరేషన్ చేశారు అనమాట క్రిస్మస్ సందర్భంగా. చాలా అంటే చాలా డెకరేషన్ చేశారు. చూశారు కదా ఎలా ఉందో, అన్ని కలర్ఫుల్ లైట్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ శాంటా స్టాల్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. క్రిస్మస్ సందర్భంగా శాంటా స్టాల్ని అయితే ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. శాంటా స్టాల్ చూడడానికి చాలా అట్రాక్టింగ్గా ఉంది. దాంతోపాటు చాలామంది అయితే శాంటా స్టాల్ విజిట్ చేసి చాలామంది వాళ్ళ యొక్క పదండి ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్ళిపోదాం లూలు మాల్లోకి. లూలు మాల్ ఎంట్రన్స్ లో అయితే చూశారు కదా, మేల్ ఫీమేల్ అని 2 బోర్డ్స్ అయితే పెట్టారు. దాంట్లో నుంచి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ చెక్ చేస్తారు మనల్ని. పదండి లోపలికి వెళ్ళిపోదాం లూలు మాల్లోకి. మనం మీరు చూస్తున్నారు కదా, లూలు మాల్ ఈరోజు చాలా ఫ్రీగా ఉంది. ఎందుకంటే వీకెండ్ అయితే జనాలు బాగా వస్తారన్నమాట. సండే సాటర్డే. ఈరోజు వీకెండ్ కాదు కాబట్టి జనాలు అసలు లేరు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా స్టాల్ అయితే ఏర్పాటు చేశారు. చూసారు కదా జనాలు. అక్కడ ఉన్న క్రిస్మస్ ఒక మేరీ క్రిస్మస్ అనే ఒక చిన్న కన్స్ట్రక్షన్ చూసారు కదా. ట్రీ ఉంది, చాలా డెకరేషన్ గా. చాలా అక్కడ వచ్చిన జనాలందరూ చాలా ఫోటోలు, పిక్స్ మొత్తం తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదా ఎలా దిగుతున్నారు ఫోటోలు. దాంతోపాటు మేము కూడా మొత్తం చూసి మీకు విజిట్ చేసే విధంగా వీడియోలో చూపిస్తాను. చూడండి, చాలా అంటే బాగా ఉంది. బాగా డెకరేషన్ ఇచ్చారు. లూలు మాల్ మాత్రం చాలా అంటే చాలా నీట్ గా ఉంది. చూస్తున్నారు కదా, ఈ మేరీ క్రిస్మస్ అనే స్టాల్ కూడా చాలా డెకరేషన్ ఇచ్చారు. చాలా నీట్ గా ఉంది. చూడటానికి చాలా అట్రాక్షన్ గా ఉందన్నమాట. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లూలు మాల్ ఉన్న నాన్ వెజ్ మార్కెట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసుకుంటే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఫిష్ అండ్ మటన్, చికెన్, ప్రాన్స్, పోర్క్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ తాజాగా ఐస్లో అయితే అన్నిటిని స్టోర్ చేశారు. చూసుకున్నారు కదా ఏ విధంగా ప్యాకింగ్ చేసి అయితే పెట్టారు. అవన్నీ అలాగే చికెన్ పీసెస్, అలాగే చికెన్ తొడలు, చికెన్ బాడీ మొత్తం అలా క్లీన్ చేసి ప్యాకింగ్ చేసి పెట్టారు అనమాట ఐస్లో. అలాగే మటన్ బోన్స్ అనమాట. దాంతోపాటు ఫిష్ పీసెస్ కూడా కట్ చేసి నీట్గా అలా ఏర్పాటు చేశారు. ఒకటి 799 రూపీస్ అండ్ అన్ని 800 రూపీస్ అలా ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల మటన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మటన్ నెక్ అనమాట, అలాగే మటన్ లాయిన్ చిప్స్ అంట, మలబార్ స్పైసీ కబాబ్ అంట, అలాగే తందూరి చికెన్ కబాబ్ అంట. ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే ప్యాకింగ్ చేసి అలా పెట్టారు. స్పైసీ చికెన్ కబాబ్ కూడా ఉందన్నమాట. అన్ని రేట్స్ కూడా చూస్తున్నారు కదా, మీకు ఏ వీడియోలో కనపడుతున్నాయి కదా. వీడియోలో ఒక్కొక్కరిని ఎక్స్పెన్సివ్ అనమాట ప్రైజెస్. కంట్రీ చికెన్ అది కూడా ఉందన్నమాట. కంట్రీ చికెన్ కూడా ఉందన్నమాట. దీంతో నాటుకోడి కనపడేది నాటుకోడి బాడీ అనమాట. ఫుల్ అన్నీ 229, 269 అలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట.
అలాగే క్రిస్మస్ సందర్భంగా లూలు మాల్లో చాలా రకమైన కేక్స్, అలాగే మనకు ఎగ్ పఫ్స్, చికెన్ పఫ్స్, అలాగే చాలా రకాల ఐటమ్స్ అయితే తయారు చేసి రెడీగా పెట్టారనమాట. చూస్తున్నారు కదా, కూల్ కేక్స్, అలాగే స్ట్రాబెరీ కేక్స్, చాలా రకాల కేక్స్ అయితే డిజైన్ చేసి కుక్స్ అనేవాళ్ళు చాలా నీట్గా అరేంజ్ చేసి ఈ విధంగా మన కోసం పెట్టారనమాట. చాలామంది వచ్చి అయితే కేక్స్ అయితే ఆర్డర్ చేసుకుంటున్నారు, తింటున్నారు, అలాగే పార్సల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. కేక్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఎగ్ పఫ్ అని చికెన్ పఫ్ అయితే పార్సల్ చేసుకొని పైకి వెళ్ళి అయితే తిన్నామన్నమాట. చికెన్ పఫ్ వచ్చేసి 45 రూపీస్ అనమాట. ఎగ్ పఫ్ వచ్చేసి 25 రూపీస్. మా టోటల్ 70 రూపీస్ అయినాయి అనమాట. నేను మా ఫ్రెండ్ తీసుకుని అయితే పైగా లూలు మాల్లో ఉన్న సిట్టింగ్ పొజిషన్కి వెళ్ళి అయితే తిన్నామన్నమాట. చాలా చాలా నీట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. చూసారు కదా ఎలా హీట్ చేస్తున్నారో. చికెన్ తిక్క అనమాట, తిక్క బన్ అంటే నాకు 45 రూపీస్ అనమాట. పైకి వెళ్ళి అయితే నీట్గా అరేంజ్ చేసుకొని నీట్గా తిన్నామన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా లూలు మాల్లో కానీ తినుంటే కింద కామెంట్ చేయండి. నాకైతే టేస్ట్ మాత్రం సూపర్ అనిపించింది. చికెన్ తిక్కా బన్ను ఫస్ట్ టైం ట్రై చేసా. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. కొంచెం సాస్ ఉంటే బాగుండు అనిపించింది. మీరు ఎప్పుడైనా చికెన్ తిక్కా బన్ను తినుంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సుధీర్ డైలీ డోస్.